తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతించారు. దీంతో నేడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తదుపరి మంత్రివర్గ విస్తరణలో భాగస్వామ్య పార్టీలకు అవకాశం కల్పిస్తారని సమాచారం. లోక్ భవన్లో విజయ్ గవర్నర్ ఆర్లేకర్తో సమావేశమయ్యారు. టీవీకేకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ నేతలు కూడా విజయ్ వెంట ఉన్నారు. గవర్నర్ కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ఇందుకు గవర్నర్ సమ్మతించారు. విజయ్ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిస్తూ లేఖ జారీ చేశారు. అయితే మే 13వ తేదీలోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని విజయ్కు స్పష్టం చేశారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతించారు. దీంతో నేడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. తదుపరి మంత్రివర్గ విస్తరణలో భాగస్వామ్య పార్టీలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది. చెన్నైలోని లోక్ భవన్లో విజయ్ గవర్నర్ను ఆర్లేకర్తో సమావేశమయ్యారు. టీవీకేకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ నేతలు కూడా విజయ్ వెంట గవర్నర్ను కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ఇందుకు గవర్నర్ సమ్మతించారు. విజయ్ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిస్తూ లేఖ జారీ చేశారు. అయితే మే 13వ తేదీలోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని విజయ్కు స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, నేడు ఉదయం 10 గంటలకు ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 108 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచింది. అయినప్పటికీ మద్దతు అంటే 118 మంది మ్యాజిక్ ఫిగర్ కావడంతో ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే లాంటి పార్టీల మద్దతు కోసం 3 నుంచి 4 రోజుల పాటు తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగింది. నిన్న సాయంత్రంతో ఆ పొలిటికల్ సస్పెన్షన్ కు తెరవేడింది. దీంతో నిన్న సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసినటువంటి టీవీకే అధినేత విజయ్తో పాటు మద్దతు ఇచ్చినటువంటి పార్టీల నాయకులు గవర్నర్ ను కలిసి మద్దతు లేఖలను అందజేశారు. దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ లాంఛనంగా తమిళనాడు 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి తమిళనాడులో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులతో పాటు కోలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం అందింది. చెన్నైలో ఉన్నటువంటి 20 ప్రాంతాల్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు 20 ప్రాంతాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 3 రోజుల్లోపు బల నిరూపణ చేసుకోవాలి అసెంబ్లీలో అంటూ గవర్నర్ ఆదేశించారు. దీంతో ఈ నెల 13వ తేదీన అసెంబ్లీని సమావేశపరిచి విజయ్ తనకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీలతో మ్యాజిక్ ఫిగర్ ను చూపించుకునే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఈ రోజు విజయ్ తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. టీవీకే నుంచి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అసెంబ్లీలో బల నిరూపణ తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. అప్పుడు భాగస్వామ్య పార్టీలు వీసీకే పార్టీతో పాటు ఒకవేళ ఐయుఎంఎల్ కూడా మంత్రి పదవిని కోరితే వారు కూడా ఇచ్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. మొత్తానికైతే తమిళనాడులో రాజకీయ అస్థిరత నెలకొంటుంది అనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. దీనికి తెరదించుతూ విజయ్ పార్టీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకేల మద్దతు తీసుకొని
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత కొద్ది రోజులుగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం చేస్తుండడం కూడా ప్రధానంగా విమర్శలకు దారితీసింది. ముందుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అందించినటువంటి విజయ్కు అవకాశం ఇవ్వాలని అనేక మంది విజ్ఞప్తి చేసినప్పటికీ మద్దతు లేఖలతోటే, మ్యాజిక్ ఫిగర్ తో కూడినటువంటి మద్దతు లేఖలతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానంటూ గవర్నర్ చెప్పడంతో అంతకుముందు 3 సార్లు గవర్నర్ తో విజయ్ భేటీ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరిగా నిన్న సాయంత్రం అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్లడంతో ఈ రోజు ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మరికొద్ది సేపట్లోనే విజయ్ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళనాడులో కాంగ్రెస్ తర్వాత డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు పార్టీల పరిపాలన సాగింది. తొలిసారిగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ రాజకీయ పార్టీలను కాదని తమిళ వెట్రికలగాన్ని స్థాపించినటువంటి విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సినీ నటుడు కావడం, సినీ గ్లామర్, అదేవిధంగా ప్రజాకర్షణ, యూత్ లో క్రేజ్ ఇవన్నీ కలిసి వచ్చి విజయానికి దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. గతంలో కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత లాగా విజయ్ కూడా తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సినీ నటుడిగా ఎదిగారు. అంతేకాకుండా 2 సంవత్సరాల క్రితమే రాజకీయ పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినటువంటి ఎన్నికల్లోనే 108 సీట్లతో మెజార్టీ మార్కు 10 అసెంబ్లీ సీట్ల దూరంలో ఆగిపోయారు. దీంతో మిగిలిన రాజకీయ పార్టీల మద్దతు తీసుకుని ఈరోజు ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వంతో విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతించారు. దీంతో నేడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. తదుపరి మంత్రివర్గ విస్తరణలో భాగస్వామ్య పార్టీలకు అవకాశం కల్పిస్తారని సమాచారం.